పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైనిక దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఒక భారతీయుడిగా తాను ఎంతో గర్వపడుతున్నానని అన్నారు. ఈ కీలక సమయంలో దేశ ప్రజలందరూ ఏకతాటిపై నిలిచి జాతీయ ఐక్యతను ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి తన అధికారిక ఎక్స్ ఖాతాలో జై హింద్ అంటూ తన స్పందనను తెలియజేశారు. ఆపరేషన్ సింధూర్ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్ని ప్రభుత్వ విభాగాలను రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈరోజు సాయంత్రం రాష్ట్రంలో తలపెట్టిన మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని కూడా ఆయన స్వయంగా పర్యవేక్షించనున్నారు. రాష్ట్ర భద్రతా యంత్రాంగం సంసిద్ధతను సమీక్షించడమే ఈ పర్యవేక్షణ ఉద్దేశంగా తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితుల దృష్ట్యా పర్యటనను ముగించుకుని తక్షణమే హైదరాబాద్కు తిరిగి రావాల్సిందిగా సూచించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. భారత సైన్యం చేపట్టిన ఈ సాహసోపేత చర్య దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తూ తగిన చర్యలు చేపడుతుంది. ఉగ్రవాదుల నిర్మూలనే లక్ష్యంగా నేడు భారత వైమానిక దళం ఆపరేషన్ సింధూర్ పేరిట నిర్వహించిన దాడులకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అల్విన్ డివిజన్లోని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ దుడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ప్రజలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం పాకిస్తాన్ జెండాను రోడ్డుపై పడవేసి కాలుతో తొక్కారు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పహల్గాంలో 10 రోజుల క్రితం అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుని దాడులు నిర్వహించిన ఉగ్ర మూకలకు తగిన శాస్తి జరిగిందని అన్నారు. ఆపరేషన్ సింధు పేరిట 6 చోట్ల భారత సైన్యం జరిపిన దాడులకు తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని అన్నారు. భర్తలను కోల్పోయిన మహిళలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఆపరేషన్ సింధు నిర్వహించడం, చనిపోయిన వారికి తగిన నివాళి అని వ్యాఖ్యానించారు. భారతదేశంలో మరోసారి ఉగ్రదాడి జరగాలంటే పాకిస్తాన్కు భయం కుట్టేలా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. पूरे इंडिया में पूरे एकता है, हम हिंदू मुसलमान सिख ईसाई सरदार जी जो भी हम हैं, हमारे लिए कारपेटर अन्ना भी अच्छे हैं हमारे एरिया के हद तक. अब जो पाकिस्तान वाले कर रहे हमारे साथ नहीं करना था, ये नरेंद्र मोदी कर रहे, नहीं करना उन्होंने. मुसलमान के दुश्मन कई को बने, अगर मुसलमान उनके दुश्मन बने तो उन्होंने नहीं रहते. याद रख लो, बम डाल के उड़ा डालते ना तो कुछ भी करके उड़ा डालते. ఇంత ముందుకు 10 రోజుల క్రితం జరిగిన దాడిపై ప్రతిఘటనగా ఈరోజు పాకిస్తాన్ పై మన ఇండియన్ ఆర్మీ చొరబడి ఉగ్రవాదుల్ని హంతం చేయడం, వాళ్ళ స్థావరాన్ని హంతం చేసి దాదాపు 100 మందిని మట్టిగట్టడం చాలా సంతోషకర విషయం. దేశమంతా హర్షిస్తుంది. ఈరోజు ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఇక ముందుపై కూడా ఎలాంటి దాడి వచ్చినా ప్రతిగాడి తప్పదని చెప్పి ఇది చెప్పుదెబ్బగా హెచ్చరిస్తూ మరొకసారి ఇలాంటివి జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను. ఉగ్రవాదు పాల్గాంలో జరిగిన ఉగ్రదాడులపై మన భారత సైన్యం ప్రతీకారంగా చేసిన దాని గురించి ఈరోజు మా 124 డివిజన్ ఆల్వెల్ కాలనీలో పండుగ సంబరాలు జరుపుకుంటున్నాం. ఎందుకంటే మన భారత సైన్యం తింపి కొట్టినందుకు, ఉగ్రవాదులను దాడి చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మేము ఇండియన్ గవర్నమెంట్ కూడా సపోర్టింగ్ గా, మా డివిజన్ కానీ మన రాష్ట్రం కానీ అందరం కూడా సపోర్టింగ్ ఉంటాం. ఈ సమయంలో మన పార్టీలు గిట్టీలు ఏది చూడొద్దు, అందరం కలిసికట్టుగా భారతదేశం కోసం పోరాడాలి. అందుకోసం మా డివిజన్ లో ఈ రోజు పండుగలు చేసుకున్నాము. మేము ఇండియన్ గవర్నమెంట్ కూడా శుభాకాంక్షలు చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలను అందించేందుకు హైదరాబాద్లో నిర్వహించిన జాబ్ మేళా ఒక విశిష్ట వేదికగా నిలుస్తుందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన దుండ్ర కుమారస్వామి డాక్టర్ వినయ్ సరికొండ ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు ప్రముఖ సామాజికవేత్త దుండ్ర కుమారస్వామి, డాక్టర్ వినయ్ సరికొండతో పాటు ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాలో 100కు పైగా ప్రతిష్టాత్మక కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలను అందించాయి. ఫార్మా, ఆరోగ్యం, ఐటీ, విద్య, బ్యాంకింగ్ వంటి వివిధ రంగాల్లో విభిన్న హోదాలలో ఉద్యోగాలు ఉన్నాయి. విశేషంగా కొన్ని కంపెనీలు
వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను కూడా కల్పించాయి. ఈరోజు బ్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ అనే ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ, ఇంటర్నేషనల్ సంస్థ, మరియు మన్నన్ ఖాన్ మరియు డెక్కన్ బ్లాస్ట్ మరియు సంయుక్తంగా సిగ్మా హాస్పిటల్స్ కూడా సంయుక్తంగా ఈరోజు హైదరాబాద్లోని బంజారా హిల్స్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా ఈరోజు మేఘా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాబ్ మేళాలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే ఒక బలమైన సంకల్ప బలంతో, నిరుద్యోగుల జీవితాలలో ఈ జాబ్ అనే దానితోని వెలుగులు నింపాలనే ఒక సంకల్ప బలంతో ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇది సేవా కార్యక్రమమే కాదు, నిరుద్యోగుల కుటుంబాలలో భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు తగ్గించాలి అనే ఒక బలమైన సంకల్పంతో మరియు ఈరోజు కనీసం ఇక్కడ 5,000 మంది నుంచి 10,000 మంది నిరుద్యోగులు రావడము, మరి ముఖ్యంగా మల్టీనేషనల్ కంపెనీస్ 100కు పైగా కంపెనీలు, మరియు అంతేకాకుండా వివిధ రంగాలకు సంబంధించి విద్య, వైద్యము మరియు ఆరోగ్యము, అంతేకాకుండా సాఫ్ట్వేర్కు సంబంధించి ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్యాంకింగ్ తదితర విభాగాలకు సంబంధించిన కంపెనీలు, నేషనల్ మరియు ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా వీడికి రావడం జరిగింది. వీరు నిజంగా వెంటనే ఇంటర్వ్యూలు ఆర్గనైజ్ చేయడం వాళ్ళ టీము. ఒకవేళ ప్రతిభ కలిగిన విద్యార్థులకు, ప్రతిభ కలిగిన వారికి, అర్హులు ఉన్న వారికి వెంటనే జాబ్ ఆఫర్లు ఇవ్వడం అనేది ఒక గొప్ప శుభసూచకం అని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజు ప్రతి ఒక్క విద్యార్థికి నేను చెప్పే సందేశం ఒకటే ఒక సందేశం చెప్తున్నాను. ఈ రోజు ఉన్నతమైన కలలు కనండి, వాటిని నెరవేర్చడానికి గొప్ప సంకల్ప బలంతో, ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో, క్రమశిక్షణతో, డెడికేషన్తో, కఠోర దీక్షతో ముందుకు సాగండి. విజయం మీకు దక్కుతుందని తెలియజేస్తున్నాను. అవకాశాలు మీకు రావు, వాటిని మీ యొక్క సామర్థ్యంతోని, నైపుణ్యంతోని అవకాశాలను క్రియేట్ చేసుకోవాలని ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. అల్వాల్ పిఎస్ పరిధిలో ఈ నెల 4వ తేదీన జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత నేరస్తుడు చింతగింజ అనిల్గా పోలీసులు గుర్తించారు. అనిల్ గతంలోనూ పలు హత్యా కేసుల్లో నిందితుడు. దాదాపు 29 కేసులు, వివిధ పోలీస్ స్టేషన్లలో నిందితుడైన జైలు నుండి ఇటీవలే బెయిలుపై బయటకు వచ్చాడు అనిల్. సీసీ ఫుటేజీల ఆధారంగా మరియు సాంకేతికత పరిజ్ఞానంతో నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు బాల్యం నుండే నేరస్తులుగా 29 కేసులలో రాటుదేలిన దోపిడీ, రేప్, మర్డర్లలో నిందితుడు. 3 రోజుల క్రితమే జైలు నుండి బయటకు వచ్చి డబ్బుల కోసం వృద్ధ దంపతులను హత్య చేసిన అనిల్ వృద్ధ దంపతులను చంపి నగదు దోచుకుని వెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. అతని దగ్గర నుండి 20,000 నగదు, బంగారు పుస్తలు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిందితునికి కఠినంగా శిక్ష పడే విధంగా కేసులు పెట్టి రిమాండ్కు తరలించనున్నట్లు డీసీపీ తెలిపారు. గత నెల 22వ తారీఖు జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడులకు ప్రతీకార చర్యగా రాత్రి పాకిస్తాన్ ఉగ్రవాదుల 9 స్థావరాలపై భారత ఆర్మీ మెరుపు దాడులు చేసి నేలమట్టం చేసింది. ఈ దాడులను స్వాగతిస్తూ సికింద్రాబాద్ నియోజకవర్గంలో యువత పెద్ద ఎత్తున స్వీట్లు పంచుకుంటూ జై భారత్ మాతాకి జై అంటూ ర్యాలీ నిర్వహించారు. పహల్గాంలో మరణించిన వారికి ఆత్మశాంతి చేకూరాలని భారతదేశం గర్వించే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని యావత్ భారత్ స్వాగతిస్తుందని వెల్లడించారు. భారతదేశానికి ధైర్యాన్ని నింపిన నరేంద్ర మోదీ నాయకత్వాన్ని స్వాగతించిన భారతదేశ యువత భారతదేశంపై దాడులు చేయాలంటే వణుకు పుట్టించిన నరేంద్ర మోదీకి జేజేలు కొట్టారు. యువత జై భారత్ మాతాకి అంటూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. देश की नेता कैसा हो नरेंद्र मोदी जैसा हो देश की नेता कैसा हो नरेंद्र मोदी जैसा. ఉచ్ఛ్వాస నిశ్వాస సజావుగా సాగితేనే మనిషి మనుగడ సాధ్యమని శ్వాస ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ విష్ణురావు అన్నారు. ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆస్తమా వ్యాధిగ్రస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా వచ్చిన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ద్వారకానాథ్ రెడ్డి ఆస్తమా వ్యాధిగ్రస్తులకు నూతన టెక్నాలజీతో వచ్చిన ఇన్హేలర్స్ను అందించి ఆవిష్కరించారు. శ్వాసకు అడ్డంకులు ఏర్పడుతుంటే ఆ నరకం అనుభవించిన వారికి తెలుస్తుందని విష్ణురావు అన్నారు. ఆస్తమా రోగులకు ఊపిరి తీసుకోవడం ఒక్కోసారి ప్రాణం పోయినంత పని అవుతుందని తెలిపారు. మనుషుల జీవనశైలి, వాతావరణ కాలుష్యం ప్రధానంగా ఆస్తమాను పెంచి పోషిస్తుందని పేర్కొన్నారు. చిన్నారుల నుండి వృద్ధుల వరకు కూడా ఆస్తమాతో సతమతం అవుతున్న వారు ఉన్నారని తెలిపారు. ఒకసారి ఆస్తమా వచ్చిందంటే పూర్తిగా వదిలిపోవడం చాలా కష్టమని, మొదటి దశలో వైద్యులను సంప్రదిస్తే సరైన జాగ్రత్తలతో వ్యాధిని నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఇన్హేలర్స్ అందరికీ అందుబాటులో ఉండాలన్న నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ADHD మీద శ్వాస హాస్పిటల్లో ఒక 200 మంది పిల్లల మీద రీసెర్చ్ చేస్తున్నాం. ఆ ఆటిజం పిల్లలు, హైపర్ యాక్టివిటీ పిల్లలు వాళ్ళ స్టూల్స్ ని కనుక తీసుకొని నార్మల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ఈ నార్మల్ ఇంటెలిజెంట్ పిల్లల్లో ఏ బ్యాక్టీరియా, ఏ మంచి బ్యాక్టీరియా ఉంది, ఈ ఆటిజం పిల్లల్లో, ఈ హైపర్ యాక్టివిటీ పిల్లల్లో ఎలాంటి బ్యాక్టీరియా ఉంది, ఏ చెడ్డ బ్యాక్టీరియా ఉంది, వీళ్ళు మంచిగా ఉండటానికి కారణం ఏంటి, ఏ ఫుడ్, వీళ్ళు చెడ్డగా ఉండటానికి కారణం ఏ ఫుడ్ అని తెలుసుకొని వాళ్ళకి ఆ ఫుడ్ డిజైనింగ్ అనేది చేసి ఆ టెస్ట్ తర్వాత తల్లిదండ్రులకు 3 నెలల పాటు ఫుడ్ ఇవ్వటం అనేది జరుగుతుంది, ప్రీబయాటిక్, ప్రోబయాటిక్. సో దీని ద్వారా వాళ్ళల్లో వచ్చేటటువంటి మానసిక మార్పులను గమనించి ట్రీట్మెంట్తో పాటు జబ్బు మూలాన్ని కూడా, అంటే ట్రీట్ ద రూట్ నాట్ ద ఫ్రూట్ అనేది దీని కాన్సెప్ట్. వేరుకు పురుగుంటే ఆకు ఎండిపోతే ఆకుకు మంది వేస్తే ఏముంటుంది, వేరుకు మంది వేయాలి. కానీ అదే గట్ మైక్రోబయోము, అదే గట్ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజల రామారం విలేజ్లో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. సర్వే నెంబర్ 354లో ఉన్న ప్రభుత్వ భూమిలో కబ్జాలను హైడ్రా మంగళవారం తొలగించింది. ఇందులో కేఎల్ యూనివర్సిటీ ఆక్రమించిన 5 ఎకరాల భూమి కూడా ఉంది. వాస్తవానికి ఈ భూమిని రాజీవ్ స్వగృహ నిర్మాణాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం 2009లో కేటాయించింది. స్థానిక నాయకులుగా చలామణి అవుతున్న వారి కన్ను ఈ భూమిపై పడింది. అంతే, ఎవరికి వారు పహారీలు నిర్మించుకుని షెడ్యూలు వేసి ఆక్రమణలకు పాల్పడితే స్థానికుల నుండి హైడ్రా ప్రజావానికి ఫిర్యాదులందాయి. హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వే చేసి ప్రభుత్వ భూమి అని నిర్ణయించుకున్న తర్వాత హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆక్రమణను తొలగించి వెంటనే ప్రభుత్వ భూమి పేరిట బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ కులాల గలాల వేదిక చైర్మన్ దరువు అంజన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం ఆవశ్యకతపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కవులు, కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొని వక్తలు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత ప్రజల అభ్యున్నతికై రచించిన రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు జరగడం లేదు అని, రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు జరిగితే సమానత్వం, సౌభ్రాతృత్వంతో కలిసిమెలిసి ఉండేవారని, కానీ ప్రస్తుతం కులాలు, మతాలు అంటూ ఘర్షణలు జరిగేవి కావు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు, పాషం యాదగిరి, బత్తుల సిద్ధేశ్వర్ పటేల్, అస్వాని మారుతి సాగర్, సొంటిరెడ్డి, పున్నారెడ్డి, సిపిఎం నాయకుడు ఉమా మహేష్, అంజిబాబు పాల్గొన్నారు. చిత్తారమ్మ ఫంక్షన్ హాల్లో తెలంగాణ కళాల గలాల వేదిక ఆధ్వర్యం లోపల తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో భారత రాజ్యాంగం దాని ఆవశ్యకత అనే అంశం మీద ఒక వర్క్షాప్ని మేము
కండక్ట్ చేయడం జరిగింది. దానికి రాష్ట్రం నలుమూల నుంచి సుమారు 150 మంది రచయితలు రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారి నుండి ఒక పాట కానీ, ఒక వ్యాసం కానీ, ఒక కవిత కానీ వారి చేత తీసుకొని దాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి దాని పుస్తకాన్ని మనం బయటికి తీసుకురావాలనేటువంటి అకుంఠితమైన దీక్షతోని ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి యువ కవులందరూ కూడా మీ యొక్క రచనలను కూడా మాకు పంపాల్సిందిగా మీకు చెప్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వివేకానంద నగర్ కూకట్పల్లి చిత్తారమ్మ టెంపుల్లో తెలంగాణలో ఏం ఆవశ్యకత ఉంది, రాజ్యాంగం ఆవశ్యకత ఏముందనేది తెలంగాణలో కాదు దేశమంతా కావాలి. దాని మీద చర్చ. ఈ వర్క్షాప్ కార్యశాల ఇది. టాక్ షాప్ ఒకటే కాదు. టాక్ షాప్ అంటే ఊరికి మాట్లాడుకొని వెళ్ళిపోతారు. కార్యశాల అంటే ఏమైందంటే తర్వాత ఒక కార్యక్రమం పెట్టుకొని ఆ కార్యక్రమం కూడా అమలు చేస్తారు. ఒక డైరెక్షన్ ఉంటుంది. తర్వాత కూడా రాజ్యాంగం అమలు ఆవశ్యకత ఉంది, అమలు చేయాలంటే ఏం చేయాలి, అమలు చేయించాలంటే ఏం చేయాలి. అది రాజ్యాంగం కొంచెమే అమలైంది. కొంచెమే అమలైతే చాలా మార్పులు వచ్చినాయి. అద్భుతమైన రాజ్యాంగం భారత రాజ్యాంగము. 5% అమలైతేనే ఎన్నో ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇంకా 95% కనుక అమలైతే ఇంకా మహోద్భుతాలు జరుగుతాయి. అది అమలు చేయించుకోవాలి. ముఖ్యంగా పేదలకు, అట్టడుగు ఉన్న వాళ్ళకు విద్య అందకుండా చేస్తున్నారు, వైద్యం అందకుండా చేస్తున్నారు, న్యాయం అందకుండా చేస్తున్నారు. ఇవన్నీ ఖరీదైపోయినాయి. అవన్నీ అందేటట్టు చేయాలి. ముఖ్యంగా ఇప్పుడు చదువు రావాలి. సాధికారత ఎట్లొస్తుందంటే రాజ్యాంగం చెప్పింది కానీ, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే చెప్పింది, అంబేద్కర్ చెప్పింది, విద్య ద్వారా సాధికారత వస్తుంది. మొట్టమొదట ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్. ఎడ్యుకేషన్ వస్తే ఉద్యోగం వస్తుంది, దాంతో ఆర్థిక సాధికారత వస్తుంది. అది వస్తే సామాజిక సాధికారత, హోదా పెరుగుతుంది. ఆర్థికంగా ఎదిగితే సామాజిక సాధికారత వచ్చినప్పుడే రాజ్యాంగకాంక్ష కలుగుతుంది. అప్పుడే రాజ్యాధికారం వస్తుంది. ఈ మూడు రావాలి. మూడవది రాజ్యాంగాధికారం కూడా ఏముండాలంటే ఒక్క రాజ్యాధికారం ఒకటే కాదు, రాజ్యాంగాధికారం అంటే ఐఏఎస్, ఐపీఎస్లు, ఎగ్జిక్యూటివ్లు మనమే ఉండాలి, జడ్జిలు కూడా మనం ఉండాలి. లేరు కదా ఇప్పుడు, అట్లా లేరు. మీడియా కూడా మనదే ఉండాలి, పార్లమెంటు, అసెంబ్లీ కూడా మనదే ఉండాలి. ఈ 4 అంగాలు, రాజ్యానికి ఉన్న 4 అంగాలు మనమే ఉండాలి, అట్లా ఉన్న వాళ్ళే ఉండాలి. అప్పుడే రాజ్యాంగం పూర్తిగా అమలైనట్లు లెక్క. దానికోసమని మనం అన్ని చోట్ల పోరాటం చేయాలి. దోపిడీ లేని సమాజాన్ని నిర్మించాలి. రాజ్యాంగం చెప్పింది దోపిడీ ఉండొద్దు, ఏ రకమైన దోపిడీ ఉండొద్దు, ఏ రకమైన వివక్ష ఉండొద్దు అని చెప్పింది. వివక్షలన్నీ రద్దు చేసేటట్టు చేయాలి. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్ అని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య వర్ధంతి సందర్భంగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న సంజీవయ్య విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హనుమంతరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నెక్లెస్ రోడ్ సంజీవయ్య పార్క్లోని ఆయన సమాధికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆనాడే ఒక నిరుపేద దళితుడిని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడిని చేసిందని, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల నాయకుడిగా దామోదరం సంజీవయ్య మా అందరికీ ఆదర్శమని మంత్రి అన్నారు. సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాస్తామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొచ్చి కర్నూలు జిల్లాకు పేరు పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. जोहार दामोदर संजय, जोहार जोहार दामोदर संजय, जोहार जोहार दामोदर संजय. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేయడాన్ని స్వాగతిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఉగ్రవాదానికి మతం లేదు, కులం లేదు, దేశం లేదన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులేనని, బెనజీర్ భుట్టోను హత్య చేశారని, పాకిస్తాన్ దేశం
ఉగ్రవాదుల చేతుల్లోనే ఉంటుందన్నారు. తాత చెంబు తలవైపున ఉంటుందంటారు. ఇప్పుడన్నీ మేమేమి ఫిరాయింపుల్ని ఎంకరేజ్ చేయట్లేదు, కానీ వీళ్ళకి హక్కు లేదని అడుగుతున్నాం. అది మీకు ఏమి హక్కు లేదు. ఈ బీఆర్ఎస్ వాళ్ళకి ఏ మాట చెప్పడానికి కూడా హక్కు లేదు. కానీ ప్రతిపక్షంగా మీరు మీకు ఎందుకంటే మీ పాత్ర అది కాబట్టి మాట్లాడండి. కానీ మేముగా చెప్పేది ఏంటంటే ఇవన్నిటికీ మూలం మీరు. పోనీ అంతకుముందు కాంగ్రెస్ కూడా ఉంది. ఈ ఫిరాయింపులు అంతకుముందు టీడీపీ అందుకనే ఫిరాయింపుల చట్టాన్ని పూర్తిగా మార్చాలి, ప్రక్షాళన చేయాలి. ఫిరాయింపుల చట్టం ఏ కారణంతో ఫిరాయించినా, అది ఒక్కడైనా 100లో 75 మంది ఫిరాయించిన వాడు వెంటనే సభ్యత్వం రద్దు చేయాలి. ఇది లేకపోతే ఇది ఇటువంటి వాళ్ళు బీఆర్ఎస్ లాంటి వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటారు. వారు ఉన్నప్పుడేమో అది మంచి, వారు లేకపోతే ఇది పాపం. ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇక ఆఖరి అంశం ఏంటంటే అనేక హామీలు ఉన్నాయి, ప్రభుత్వం చేసిన హామీలు. ఈ హామీలని ఎలా నెరవేర్చాలి, కొన్ని చేయగలుగుతారు, కొన్ని చేయలేరు అనేది అర్థమవుతుంది. చేయలేని వాటిని ఏ పద్ధతిలో చేయాలి, చేసే వాటిని సక్రమంగా ఎలా అమలు చేయాలి, దీనిపైన కూడా ఇప్పుడు మీరు ఉద్యోగ కమిటీలు వేసినట్టుగా ఆర్థిక పరిస్థితి పైన కూడా మీకు సలహా ఇవ్వటం కోసం ఒక కమిటీని వేసుకుని తద్వారా మంచి పనులు చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఓ మంచి ఇప్పుడు మన్మోహన్ సింగ్ వచ్చిన తర్వాత కదా దేశం ఆర్థిక అప్పుల్లోంచి బయటపడింది. పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళని తీసుకున్నాడు. దాదాపు 50 సంవత్సరాల తర్వాత మోగిన వార్ సైరన్. ఈ సైరన్ 2 నిమిషాల పాటు మోగింది. సైరన్ మోగగానే బయట ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. మాక్ డ్రిల్లో భాగంగా సైరన్ మోగించామని తెలిపారు సివి ఆనంద్. సరిగ్గా 4 గంటలకు ICCC ఏదైతే కోఆర్డినేషన్ సెంటర్గా వ్యవహరిస్తుందో ఇక్కడ నుండి ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఈ ప్రాంతం మొత్తం GHMC ప్రాంతంలో అక్కడ సైరన్స్ మోగుతాయి. అంటే వార్ సైరన్స్ అనేది దాదాపు 55 సంవత్సరాల తర్వాత దాని వాడకం అనేది ఇప్పుడు అవసరం పడింది కనుక అవి సరి అయిన స్థాయిలో అందుబాటులో లేనందువల్ల ట్రాఫిక్ మొబైల్స్, ఇండస్ట్రియల్ సైరన్స్ ఏవైతే అందుబాటులో ఉన్నాయో అన్నీ కూడా ప్రతి జంక్షన్లో వారిని స్టేషన్ చేసి 2 నిమిషాల పాటు ఈ సైరన్ అనేది మోగుతుంది. ఈ సైరన్ మోగిన సందర్భంలో ప్రజలు ఏ విధంగా వ్యవహరించాలి అనేది వారిని కొద్దిగా మెంటల్గా, మానసికంగా ఈ సన్నాహక చర్య అనేది తీసుకోవడం అనేది దీని ఉద్దేశం. హైడ్రా కొంతకాలంగా ప్రభుత్వ స్థలాలను, చెరువులను చేస్తున్న కబ్జాల రాయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. చాంద్రాయణగుట్ట నియోజకవర్గం బండ్లగూడ మండలం పరిధిలో అక్బర్ నగర్ ప్రాంతంలో 303 సర్వే నెంబర్ నుండి 306 వరకు ఉన్న ప్రభుత్వ స్థలంలో 200 గజాల కబ్జాతో పాటు అక్రమంగా నిర్మించిన స్థావరాలను కూల్చివేసింది హైడ్రా. పెద్ద ఎత్తున స్థానిక ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లతో నాయకులు గుమిగూడి హైడ్రా కమిషనర్ రంగరాజన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. హైడ్రా కమిషనర్ డబ్బులు తీసుకుని కూల్చివేశారు అంటూ తెలిపారు. అలాగే ఎంఐఎం కార్పొరేటర్లతో పాటు
మహిళా నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. रुको